నేషనల్‌లో రాజకీయాలు చేశారు. ప్రెజెంట్ గల్లీ రాజకీయాలు ఎలా ఉన్నాయి? ఇట్స్ లాట్ ఆఫ్ లెర్నింగ్ అండి. అంటే నేషనల్ రాజకీయాల్లో నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాబట్టి ఒక 20 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ మైండ్ ఎలా ఉంటుందంటే ఏదైనా ఒక ప్రాబ్లంకి టెక్నాలజీ సొల్యూషన్ ఒకటి తయారు చేస్తారు. ఫలానాకి ఉదాహరణకి కాంగ్రెస్ ఒక ప్రతి ఈజియెస్ట్ వేగా మనము క్రౌడ్ ఫండింగ్ అంటే డబ్బులు కార్యకర్తల నుంచి అయినా ఎవరైనా కానీ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయాలనుకుంటున్నారు వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు ఎలా తీసుకోవచ్చు అనే ఒక ప్రశ్న వస్తే ఒక వెబ్సైట్ తయారు చేయాలా. ఆ వెబ్సైట్లో గూగుల్ పే, ఫోన్పే, ఫోన్ కార్డ్స్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్తో డబ్బులు వాళ్ళు పే చేసేటట్టు ఉండాలా. అమౌంట్ 10 రూపాయలైనా పే చేస్తే ఇమ్మీడియట్గా వాళ్ళకు ఒక సర్టిఫికేట్ రావాలా అని ఈ విధంగా మనం ఆలోచించి టెక్నాలజీ సొల్యూషన్స్ ఇస్తాము. ఆ సొల్యూషన్స్ ఖచ్చితంగా పనిచేస్తాయి. కానీ ఈ రాజకీయాల్లో వీ హ్యావ్ టు డీల్ విత్ పీపుల్. అంటే ఇక్కడ మనము మెషిన్లతో కాదు, సాఫ్ట్వేర్లతో కాదు, రాజకీయాల్లో మనుషులతో డీల్ చేస్తున్నాం కాబట్టి ఇది కొంచెం కాంప్లెక్స్ ఉంటుంది. ఒక 4 నెలల నుంచి నేను చాలా నేర్చుకున్నాను. ప్రతిరోజు ఒక లెర్నింగ్ లెసన్ ఉంటుంది. ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాను. కానీ ఒక సాఫ్ట్వేర్ ఫీల్డ్ నుంచి వచ్చిన మీ మైండ్ సెట్ అందరినీ సమన్వయం చేసుకోగలుగుతుందా? నేను కాంగ్రెస్ పార్టీ జాయిన్ అయ్యింది కాంగ్రెస్ పార్టీ యొక్క ఐడియాలజీ చూసినండి. అంటే కాంగ్రెస్ పార్టీ కాన్స్టిట్యూషన్ మీరు తీసుకుంటే దాంట్లో ఉన్న ఫస్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ ఏముంటుందంటే కాంగ్రెస్ పార్టీ విల్ ఆల్వేస్ వర్క్ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ పీపుల్ ఆఫ్ భారత్. మనము మన స్కిల్స్ ద్వారా ఏ విధంగా అయినా మనము భారతదేశ పౌరులని మనము సిటిజన్స్ని ఈ దేశాన్ని మనం బాగు చేయొచ్చు అని అనుకుంటాం. సో ఆ ఎమోషన్ అనేది అందరికీ కామన్ కాబట్టి మనము ఎవరితో ఏ లీడర్లతో పని ఉన్నా వాళ్ళ దగ్గర పోయి మన కాన్సెప్ట్ చెప్పి వాళ్ళ సహకారం అడిగితే అందరూ మనకు సహాయం చేస్తున్నారు. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడి దాదాపు 2 సంవత్సరాలు దాటింది. మీరు డీసీసీ అధ్యక్షులై కూడా 4 నెలలు దాటింది. ఎంతోమంది కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలు ఆశాజనకంగా చూస్తున్నారు. దీని గురించి డివిజన్ ప్రెసిడెంట్ల పదవులు ఎప్పుడు వస్తాయి, డివిజన్ స్థాయి కమిటీలు ఎప్పుడు వస్తాయి, బ్లాక్ కమిటీలు ఎప్పుడు వస్తాయని ఎంతోమంది ఆశతో చూస్తున్నారు. ఇంతకు వస్తాయా రావా? చూడండి, ఆల్రెడీ డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ బాడీస్ అన్ని నియామకాలు జరిగిపోయినాయండి. అంటే హైదరాబాద్ డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ బాడీ కూడా మహేష్ కుమార్ గౌడ్ గారు అనౌన్స్ కూడా చేశారు. పీసీసీ 100 పైన వైస్ చైర్మన్లు, జనరల్ సెక్రటరీలు, పీసీసీ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అందరూ మనం అనౌన్స్ చేసేసారు. అదేవిధంగా డివిజన్ ప్రెసిడెంట్స్ కూడా పేర్లు మనం ఎందుకంటే హైదరాబాద్లో ఈ కొత్త వార్డులు నియామకం వల్ల ఇంతకుముందు ఉన్న 150-300 వార్డ్స్ డివిజన్స్ అయిపోయినాయి కాబట్టి ఆ జాగ్రఫీకి సంబంధించి మళ్ళీ మనం కొత్త డివిజన్ ప్రెసిడెంట్స్లు కొత్త బూత్ల నుంచి మనం ఆ పేర్లన్నీ ఎంపిక చేసి పంపించేసాము. అతి త్వరలోనే డివిజన్ ప్రెసిడెంట్స్ అన్నీ అనౌన్స్ అయిపోతాయి. డివిజన్ ప్రెసిడెంట్స్ డిస్ట్రిక్ట్ బాడీ అన్నీ అనౌన్స్ అయిపోయినాయి కానీ మీడియాలో అసలు చేయలేదు అని వార్తలు వస్తున్నాయి. వాళ్ళు ఒకవేళ టీపీసీసీ సోషల్ మీడియా ఫాలో చేస్తే దాంట్లో మీకు డేట్తో పాటు ఎప్పుడైతే అనౌన్స్ చేస్తున్నామో డేట్స్ అన్నీ అనౌన్స్ చేసిన పేర్లన్నీ మనకు అక్కడ కనిపిస్తాయండి.